మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. గురువు మిత్రంలో ఈ వస్త్రంలో మొదలు నుండి 1-6-26 వరకు 6వ ఇంట్లో శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల చేయి వృత్తులందు అర్హతము, అవసరాలకు మించిన ఖర్చు, విద్యార్థులకు ఆటంకాలు, శత్రుపీడ, పొత్తులలో అనుకూలంగా ఉండడం అంటే పార్ట్నర్షిప్ బాగుండకపోవడం, చిల్లర తగాదాలు ఉంటాయి, ఊహించిన కష్టాలు వస్తాయి. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. 2-6-26 నుండి 30-10-26 వరకు గురువు కర్కాటకంలో సప్తమంలో ఉండడం వల్ల గురు సంచారం వల్ల ఏ పని మొదలుపెట్టినా అవలీలంగా ఉంటుంది, సకాలంలో ధనం ఉంటుంది, అన్నీ మంచి జరుగుతాయి, మృష్టాన్న భోజనము, ప్రయాణ లాభాలు ఉంటాయి. తర్వాత 31-10-26 నుండి 25-27 వరకు గురువు సింహంలో అష్టమంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అదొక టెన్షను ఉంటుంది. ఇక 26-1-27 వరకు సంవత్సరాంతం వరకు గురువు కర్కాటకం సప్తమ ఇంట్లో ఉండడం వల్ల అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. శని సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు తృతీయ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారస్తులకు విశేష లాభాలు, ఇంటి వివాహ కార్యాలు, అధిక లాభం డబ్బు నిలువ పెరుగుతాయి. మనస్సులో ఆనందాలు, నూతన వస్తు వాహనాలు కొనుగోలు, గృహ నిర్మాణం చేయుట, భూమి కొనుగోలు, కాంట్రాక్ట్ విజయము, విద్యార్థులకు విద్యందు ఉత్తీర్ణత, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. రాజకీయంలో జయము, వ్యాపారంలో జయము, సంఘంలో గౌరవము పెరుగుతుంది. ఇకపోతే రాహు ఉగాది నుండి 7-12-26 వరకు మీనంలో 2వ ఇంట, కేతు 8వ ఇంట ఉండడం వల్ల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. శని 3వ ఇంట ఉండడం వల్ల తిరుగులేని విజయం ఉంటుంది. గురువు సప్తమంలో ఉండడం వల్ల వివాహము, శుభయోగము. రాహు కేతువుల వల్ల కొంచెం అప్రమత్తత అవసరం. వృత్తిపరంగా ఇది ఏడాదికి ఒక వరం. ఆఫీసులో మీ మాట చెల్లుబాటు అవుతుంది. జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో వ్యాపారస్తులు విశేష లాభాలు, కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. ఆర్థికంగా ఆదాయం 2, వ్యయం 8 ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ వరకు వృధా ఖర్చులుంటాయి. రియల్ ఎస్టేట్ పత్రాల విషయంలో జాగ్రత్త వహించి పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. వ్యక్తిగతంగా జీవితంలో జూన్ నుండి ఆనందం వస్తుంది. పెళ్లి కాని వారికి వివాహ యోగం ఉంటుంది. డిసెంబర్ తర్వాత రాహు ఉండడం వల్ల, జన్మరాహు వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. ఏళ్ళనాటి శని మీకు ముగియడం వల్ల ఆరోగ్య సమస్యల నుండి పూర్తి ఉపశమనం వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే డిసెంబర్ తర్వాత మానసిక ఒత్తిడి లేదా కంటికి గమనించిన చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. వ్యాయామం, సానుకూల దృక్పథం మీకు రక్షణగా నిలుస్తాయి. ఇకపోతే మంగళ శుక్రవారాలు దుర్గాదేవి కుంకుమార్చన, సుబ్రహ్మణ్య స్వామి దర్శించిన రాహుకి దోషం తొలుగుతాయి. గురువారం దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మంచిది. మకర రాశి వారికి ఈ సంవత్సరం విజయడంగా మోగిస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ వ్యవహారంలో డిసెంబర్ తర్వాత సంయమనం పాటిస్తే మీకు రాజయోగం ఉంటే అవకాశం ఉంది.